రైతు సోదరులారా, చూపించాను కదా ఇంతకుముందు మీకు డ్రిల్లింగ్ చేసి చూపించాను కదా. డ్రిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ లాటరల్ ముక్కల్స్ వేయడం జరిగింది. ఒక సైడ్ వన్ సైడ్ వచ్చేసి టేకప్ పెట్టడం జరిగింది, వన్ సైడ్ ట్యాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ముక్కలు పైపుకు ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, చూసారా, ఫిక్స్ చేసేసుకోవాలి. టోటల్ మొత్తం వచ్చేసి 10 లైన్స్ ఉన్నాయి అన్నాను కదా. ఆ 10 లైన్స్ కూడా ఈ ముక్కలు ఎక్కిస్తుంటే మీకు లాంగ్ వీడియో అయితే ఇది కూడా ఒక 4-5 లాటరల్స్ ఎక్కించి చూపిస్తా. తర్వాత మిగిలిన ఎక్కించినవన్నీ ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి, చూసారుగా, ఇలా గ్రోమెట్స్ ఫిక్స్ చేసుకోవాలి. అదే హోల్ వేసిన దాంట్లో వాచర్స్ పెట్టుకొని టేకప్ ఆల్రెడీ పెట్టింది ఉంటుంది కాబట్టి టేకప్ కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా, మీకు టోటల్ మొత్తం లాటరల్ పెట్టింది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా పెడతాను వీడియోలో. అండ్ ఇంకోటి వెంచూరీ ఫిల్టర్ ఇది కూడా చూపిస్తాను, ఎరువులు ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఆల్మోస్ట్ టోటల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా 1, ఇంకోటి 2, 3, 4 ఇట్లా నెంబర్ వైజ్గా ఒక 10 లైన్స్ ఉన్నాయి. 10 లైన్స్కి ఇలా ముక్కలు వేయడం జరిగింది. చూసారా, ఇక్కడ ఒక బాల్ అది సబ్ లైన్, ఇది వచ్చేసి అవుట్లైట్ ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వెళ్ళిన లైను అక్కడ చెట్టు కింద ఒకటి బోర్ ఉంది, దానికి కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళింది. చూసారా, చూడండి. చూసారా, ఇది ఇంకొక అవుట్లైట్, ఇంకొక సబ్ లైన్. చూసారా, ఇలా సబ్ లైన్స్ వచ్చేసి మొత్తం టోటల్ 10 సబ్ లైన్స్ ఉన్నాయి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, రైతు సోదరులారా. చూసారా, ఇప్పుడు ఇంతకుముందు నేను గ్రోమెట్స్ అండ్ టేకప్స్ లాటరల్ ఎలా పెట్టానో మీరు కూడా అలాగే నీట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి సబ్ లైన్స్ లాటరల్స్ కంప్లీట్ అయినాయి పెట్టడం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ సబ్ లైన్ ఇవ్వడం జరిగింది. దీని పక్కన ఒకటి ప్లేన్ లైన్ వెళ్ళింది కదా, అది వచ్చేసి ఇక్కడ వరి పొలం వేసుకుంటా అన్నారు, దానికి అవుట్లైట్ ఇవ్వడం జరిగింది. దీంట్లోనే సబ్ లైన్, దీంట్లోనే మెయిన్ లైన్. చూసారా గైస్, ఇది మెయిన్ లైన్ మీకు చెప్పాను ఫస్ట్ వీడియోలో, అది మెయిన్ లైన్, సబ్ లైన్ ఇలాగే 10 సబ్ లైన్స్ వేయడం జరిగింది. చూసారా, బాల్ వాల్స్ వచ్చేసి. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది. ఇది వచ్చేసి కూడా మెయిన్ లైన్సే, 2 75 mm, ఇవి 2 మెయిన్ లైన్సే. కాకపోతే ఇందులో వచ్చేసి ఒకటి చూసారా, ఒకటి బోర్ లైన్ ఉంటుంది, బోర్ నుంచి వచ్చే లైను. ఒకటేమో ఇక్కడ నుంచి మళ్ళీ డ్రిప్కు వాటర్ వెళ్ళే లైన్ ఉంటుంది. ఇలా 2 లైన్స్. చూసారా, మీకు రైట్ సైడ్లో కనిపించేది బోర్ నుంచి వచ్చేది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేది. ఎందుకంటే ఇక్కడ చేపల చెరువు కనిపిస్తుంది, దీంట్లోనే వెళ్తాయి వాటర్. చూసారా, కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఒక మెయిన్ లైన్ చూపించిన ఆడ వరకు 2 వెళ్తాయి. ఒక 8 పైపులు. కానీ ఆ మెయిన్ లైన్ ఇక్కడ ఓన్లీ బాల్ వాల్స్ ఇస్తున్న బాల్ వాల్స్తోనే కంట్రోల్ చేసుకోవాలి. బోర్ వాటర్స్ వస్తుంది, అది కూడా పోతుంది, 2 రన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి సబ్ లైన్స్. మీకు ఫిల్టర్ అండ్ వెంచూరీ దాంట్లో మసాలాలు ఎరువులు ఎలా వేయించుకున్నా కూడా అది చూపిస్తాను. చూడండి,
అది పట్టుకొని కాదు నేను పిలిచింది, గుంజాలేదు ఇక్కడ నేను పెట్టినాక అట్లయితే వస్తుంది, లేకపోతే గమ్ పట్టేసుకుంటుంది. కలిగి వస్తుంది. చెట్లకు మందులు గింజలు వేసుకుంటే చూసారా రైతు సోదరులారా, ఈ ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ ఫిల్టర్ కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పినట్టుగానే ఇక్కడ వెంచూర్ నుంచి ఎరువులు కానీ మసాలాలు కానీ చెట్లకి ఇచ్చే లిక్విడ్ కానీ ఎలా ఇడ్చుకోవాలనేది గురించి చెప్తా వినండి. ఇదే అది ఎరువులు కానీ మసాలాలు కానీ ఇడ్చుకోవడానికి ఇదే ఉంటుంది. ఈ పైప్ వచ్చేసి డ్రమ్ములు వేసుకోవాలి. డ్రమ్ములు వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఇది ఇక్కడ పర్సంటేజ్ లెక్క ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే ఈ ఏరియాని బట్టి ఎంత ఏరియా ఎక్కువ అవుతుంది, తక్కువ ఏరియా ఎక్కువైనప్పుడు పర్సంటేజ్ ఎక్కువ పెట్టుకోవాలి, అంటే తక్కువ పెట్టుకోవాలి.
ఎక్కువైనప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి పర్సంటేజ్. అట్లా పెట్టుకున్నప్పుడు లోపల ఎర్రది కనిపిస్తుందా, రెడ్ కలర్ది, ఆరెంజ్ కలర్ సారీ, ఇది టైట్ చేస్తుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది చూడండి, కిందికి వెళ్తుంటుంది, కనిపిస్తుందా, కిందికి వెళ్ళిందా, ఇట్లా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా కిందికి వెళ్తుంటుంది, పైకి వస్తుంది. ఇది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే యూరియాలు, లిక్విడ్లు, మసాలాలు ఇచ్చుకోవాలనుకుంటారో అప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే మసాలా కానీ లేకపోతే డ్రిప్ క్లీన్ చేసుకోవడానికి మన యాసిడ్ కానీ ఏది కానీ దీనిలోకి వదులుకోవచ్చు. డ్రిప్ పైప్ లైన్లు, డ్రిప్ ల్యాటర్లు ఉంటాయి కదా, అవి పంట నుంచి పక్కకి వేసుకున్న తర్వాతనే ఇడ్చుకోవాలి యాసిడ్, లేకపోతే పంట ఖరాబ్ అవుతుంది. ఇది అడ్జస్ట్మెంట్. మీరు ఎరువులు కానీ మసాలాలు కానీ ఇచ్చుకునేటప్పుడు అడ్జస్ట్మెంట్ ఇది. ఇది వచ్చేసి స్క్రీన్ ఫిల్టర్. ఇది క్లీన్ చేసుకోవాలి. లోపల స్క్రీన్ ఫిల్టర్ జాలి ఉంటుంది. 1 మంత్కో 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. చూసారుగా రైతు సోదరులారా, ఇదే మన పార్ట్ 2 వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి రైతు సోదరులారా. గైస్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ధన్యవాదాలు.